ఉంటారట. సూత్రమూలంలో గౌరీదేవి ఉంటుంది, మధ్యలో సరస్వతి ఉంటుంది, అగ్రంలో లక్ష్మీదేవి ఉండి సౌమంగళ్యాన్ని, ఆ మాంగళ్యాన్ని కాపాడుతూ ఉంటారు. భద్రాచలంలో ఉండేటువంటి ఆ మాంగళ్యాన్ని రామదాసు గారు చేయించారు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఎక్కడైనా సరే 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. మామగారి వైపు వారు, పుట్టింటి వారు, ఈ ఇద్దరికీ సంబంధించి 2 మాంగళ్యాలు ఉంటాయి అన్ని చోట్ల. కానీ భద్రాచలంలో రామదాసు గారు కూడా తానే సీతమ్మ వారిని రాముడికి కన్యాదానం చేసినట్లుగా భావిస్తూ జనక మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, దశరథ మహారాజు వైపుకి ఒక మాంగళ్యం, రామదాసు తానే అమ్మవారిని కన్యాదానం చేస్తున్నట్లుగా భావిస్తూ మరొక మాంగళ్యాన్ని, అలాగా 3 మాంగళ్యాలు కలిసినటువంటి మంగళసూత్రం ఉండడం భద్రాచలంలో గొప్ప విశేషం. ఆ 3 మాంగళ్యాలు కలిగినటువంటి మంగళసూత్రాన్ని ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి ధరింపజేస్తారు. అది గొప్ప విశేషమైనటువంటి మాంగళ్యం. అందరూ కూడా సేవించండి. మాంగళ్య పూజ జరిగింది, మాంగళ్య ధారణ జరగబోతూ ఉన్నది. రామదాసు గారు చాలా స్వార్థపరులండి అని అడిగాట ఒక ఆయన. దశరథ మహారాజు తరపున ఒక మాంగళ్యాన్ని, జనకుడి తరపున ఒక మాంగళ్యాన్ని ఇస్తే రామదాసు గారు తమ తరపున ఒక మాంగళ్యాన్ని ఇచ్చారంటే మామూలు స్వార్థం కాదయ్యా. రామదాసు గారిది చాలా గొప్ప స్వార్థపరుడు ఆయన. అదేం అలా అన్నారు? స్వార్థం అంటే ఏంటండి? నేను బాగుపడాలి అనుకుంటే స్వార్థం, ఆ స్వార్థం పెరిగి నా వాళ్ళు బాగుపడాలనుకుంటే కొంచెం పెరిగింది స్వార్థం కదా. నా వాడితో పాటు నా వర్గం వారు అనుకుంటే ఇంకా పెరిగింది స్వార్థం, నా దేశం వారు అనుకుంటే స్వార్థం ఇంకా పెరిగింది, నా జాతి వారు అనుకుంటే ఇంకా స్వార్థం పెరిగింది. కాబట్టి రామదాసు గారు గొప్ప స్వార్థపరుడు అండి. ప్రతి తెలుగువాడి తరపున మాంగళ్యాన్ని ఇచ్చాడండి. కాబట్టి రామదాసు గారు ఈ తెలుగువారు ఇలవేల్పుగా ఉండే భద్రాద్రి రాముడికి ప్రతి తెలుగువాడు కూడా మాంగళ్యాన్ని ఇచ్చినట్టు భావించేంత గొప్ప స్వార్థపరుడై తాను మాంగళ్యాన్ని సమర్పించాడని సమాధానం చెప్పారు మన పెద్దవాళ్ళు. అంత అద్భుతమైనటువంటి చారిత్రకమైన ప్రత్యేకమైనటువంటి మాంగళ్యంతో రామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి మెడలో ఆ మాంగళ్యాన్ని అలంకరించబోతున్నాడు. దాన్ని సేవించి కరతాళ ధ్వనులతో ఆనందిద్దాం. జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీ శ్రీనివాసస్య కరుణానిధరరూపిణీ రామదాస వర్గ గోవింద సుమంగళేంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవతాభ్యాం ప్రతిష్టాపయామి. సుమంగళేంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః వందే మంగళసూత్రం ధారయేతే. అందరికీ భక్తులందరికీ కూడా దర్శింపజేస్తున్నారు మాంగళ్యాన్ని. ఆ మాంగళ్యాన్ని సేవించండి. 3 మాంగళ్యాలు ఉంటాయి ఆ మంగళసూత్రంలో. నాలుగు దిక్కులా ఉండేవారంతా మాంగళ్యాన్ని సేవించి పెద్ద పథకంతో ఉండేది దశరథ మహారాజు గారి యొక్క గుర్తుగా ఉండే పథకం. దానికి కుడివైపున జనక మహారాజు గుర్తుగా చేయించినటువంటి పథకం. ఏ గుర్తు లేకుండా సాదాగా ఉండేది మనందరి తరఫున రామదాసు గారు చేయించిన పథకం. 3 పథకములతో త్రిపథకములతో మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభు యొక్క శ్రీహస్తముల మీదుగా జరుగుతుంది. ఓం మాంగళ్యబంధునామేన జగద్రక్షణ హేతునా కంఠోర్పయామి శుభగే మాంగళ్యబంధునామేన జగద్రక్షణ హేతునా కంఠోర్పయామి శుభగే త్రైలోక్యం మంగళం గురు. జానకీరమణ గోవింద గోవింద రామ గోవింద భద్రాద్రివాస గోవింద. మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత
వారణమాయురం అని ఒక ప్రత్యేకమైనటువంటి సేవ. ఆనాడు గోదాదేవి ధనుర్మాస వ్రతం చేసి ఆ వ్రత ఫలంగా రంగనాథుణ్ణి భర్తగా పొందినది. వ్రతం పూర్తయిన తరువాత ఆమెకు ఒక కళ వచ్చిందిట. ఆ కళలో రంగనాథుడితో తనకు వివాహమైనట్లు. తనకు వచ్చినటువంటి ఆ కళను తన చెలికెత్తెలతో గోదాదేవి చెప్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ప్రబంధం వారణమాయుర ప్రబంధం. ఈ ప్రబంధాన్ని విన్నా, ఆ ప్రబంధం జరుగుతూ ఉండేటప్పుడు, ఆ ఉత్సవం జరుగుతుండేటప్పుడు చూసినా వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది, వివాహమైనటువంటి వాళ్ళకి సత్సంతానం జరుగుతుంది అని అంటారు. వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయములలో